ఈ వీక్ అప్డేట్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారు సంబంధించిన అప్డేట్స్ కొన్ని, ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ట్రైలర్ ఎలా ఉంది, రజనీకాంత్ గారి న్యూ మూవీ గురించి కూడా, మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఏంటి. హాయ్ హలో వెల్కమ్, నా పేరు సాయినాథ్, మీరు చూస్తున్నది మై వ్యూ. ఈ ఛానల్ ని ఇప్పుడే చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టుకున్న వీడియో మీ వరకు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రానున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. ఈ మూవీ నుంచి ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ అయితే రివీల్ అయింది. ఈ 2026 ఫస్ట్ లుక్ వచ్చేసి మన ప్రభాస్ గారిదే. లుక్ అదిరింది కదా, ఆ బ్యాక్ లుక్, ఆ సిగరెట్, అబ్బా ఆ పోస్టర్ మామూలుగా లేదు, అదిరిపోయింది అంతే. మెయిన్లీ సందీప్ రెడ్డి వంగ గారు తన హీరోని వేరే లెవెల్లో చూపిస్తారంతే. మరి చూడాలి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ సార్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి 173 మూవీ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నేనైతే చాలా ఫీల్ అయ్యాను సార్. రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో మూవీ వస్తుంది అనుకుంటే రజనీకాంత్ గారి మూవీకి కమల్ హాసన్ గారు ప్రొడ్యూసర్ గా అయితే చేస్తున్నారు. వాళ్ళిద్దరు స్క్రీన్ లో కనిపించి వాళ్ళిద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ విజిల్, ఆ క్లాప్స్ లో, ఆ క్లాసిక్, ఆ మాస్ మిక్స్ అయ్యి వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందాం అనుకున్నాం. బట్ పర్వాలేదు, మేబీ ఫ్యూచర్ అయినా సరే ఈ కాంబోని ఏదో ఒకలా ముందుకు ఎవరో ఒకరు తీసుకెళ్తే బాగుంటుంది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ గారు, అండ్ ఈ మూవీ డైరెక్టర్ గా శిబి చక్రవర్తి గారు అయితే ఉన్నారు. అయితే ఈ మూవీ వచ్చేసి 2027 పొంగల్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నయనతార గారు జంటగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో రానున్న లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే పెద్దగా నాకు అయితే నచ్చలేదు. ఆ రొటీన్ కామెడీ ట్రాక్, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండే ఆ గొడవలు అలాగే కామన్ గా అయితే కనిపిస్తుంది. నాకైతే ఈ ట్రైలర్ అయితే పెద్దగా నచ్చలేదు, నన్నైతే ఇంప్రెస్ చేయలేదు ఈ ట్రైలర్ అయితే. ఈ ట్రైలర్ ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ మూవీ వచ్చేసి జనవరి 12th థియేటర్స్ రిలీజ్ కానుంది. రాజాసాబ్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ అయితే సినిమాకు ఉన్న నెగిటివ్ మొత్తం పోయి సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఈ ట్రైలర్ అయితే బాగుంది. మెయిన్లీ లాస్ట్ లో ప్రభాస్ గారి ఆ జోకర్ లుక్ అయితే వేరే లెవెల్, నిజంగా చాలా హారర్ టచింగ్ గా ఇప్పించింది నాకైతే. ఈ మూవీ వచ్చేసి జనవరి 9th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ జననాయగన్. ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఎలా అనిపించిందంటే ట్రైలర్ అయితే పర్వాలేదని అనిపించింది. కొన్ని షార్ట్స్ అండ్ కట్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు. కొన్ని సీన్స్ చూసినప్పుడు భగవత్ కేసరి సీన్స్ అయితే రిపీట్ అయ్యేగా అనిపించాయి. బట్ మూవీ రీమేక్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఉండొచ్చు. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీ కూడా జనవరి 9th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సత్య, రేసింగ, వెన్నెల కిషోర్, అజయ్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జెట్లీ. ఈ మూవీ గ్లిమ్స్ అయితే వచ్చింది. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ లో మేడిపండు చూడ మేడి అయ్యుండును అనే పద్యంతో అయితే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ లో ఆ మీనా కట్ట మీనా సింగే సాంగ్ డింగే డాంగ్ అనే పోయంతో చాలా బాగా నచ్చింది నాకు. ఆ గ్లిమ్స్ చూసినప్పుడు మనం చిన్నప్పుడు సరదాగా మాట్లాడుకునే మాటలు, సరదాగా పాడుకునే పాటలు నాకైతే చాలా బాగా గుర్తొచ్చాయి నాకైతే. ఇంకా ఈ గ్లింపేజ్ చూడలేదా? అర్జెంట్ వెళ్ళి చూసేయండి. విషయాలు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మొకటం. ఈ మూవీ వచ్చేసి ఈ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోస్ గారి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అయ్యింది. ఆ లుక్ ఇదే. ఈ మూవీలో భారతిగా కనబడబోతుంది. ఈ మూవీ కూడా ఈ సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్ గా అన్ని కుదిరి అఖిల్ కి అయితే ఒక బ్లాక్ బస్టర్ పడాలని అయితే కోరుకుందాం. శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీ యొక్క ఆడియో రైట్స్ సరిగా అయితే తీసుకున్నారు. ఈ మూవీ అయితే ఈ ఫిబ్రవరికి అయితే ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ నారి నారి నడుమ మురారి. ఈ మూవీ టీజర్ అయితే చాలా బాగుంది. ఈ పండగ సినిమా లాగే ఉంది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందా అని. ఈ మూవీ వచ్చేసి జనవరి 14th 5:49 PM కి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సూర్య 46th మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మూవీ యొక్క కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు. 45 years ఓల్డ్ అబ్బాయి, 20 years ఓల్డ్ అమ్మాయి, ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందా అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. ఈ మూవీలో హీరోయిన్ గా మమతా బైజు గారిని అయితే తీసుకున్నారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వెంకీ అట్లూరి. ఈ మూవీ కూడా సమ్మర్ కి ప్లాన్ చేస్తున్నారు. యాష్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ నుంచి తారా సులారాయి యాజ్ రెబాకా నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చేసి ఈ ఏడాది మార్చ్ 19th వరల్డ్ వైడ్ గా థియేటర్స్ రిలీజ్ కానుంది. ఈ మూవీ యొక్క టీజర్ అయితే జనవరి 8th రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ హనీ టైటిల్ లిమ్స్ అయితే వచ్చింది. ఇంకా ఎవరు చూడలేదా? వెళ్ళి చూసేయండి. మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి మెగా విక్టరీ మాస్ లిరికల్ సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ అయితే బాగుంది. ఆ గ్రేసు, అమ్మాసు, ఆ క్లాసు చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.
ఈ మూవీ నుంచి వామ్మో ఫుల్ లిరికల్ సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా ఎవరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ సాంగ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశారు. మరి ఈ వీక్ థియేటికల్ రిలీజెస్ గురించి తెలుసుకుందాం. రాజా సాబ్ జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. జననాయకుడు ఈ మూవీ కూడా జనవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. పరాశక్తి జనవరి 10న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఓటీటీ లవర్స్ కోసం న్యూ ఓటీటీ మూవీస్ గురించి తెలుసుకుందాం. ఈకో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎల్బిడబ్ల్యూ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మోగ్లీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్వే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 జనవరి 8న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. డ్రైవ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బ్యూటీ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రాప్ హౌస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏ నైస్ బాయ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అఖండ 2 తాండవం జనవరి 9న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టుకున్న వీడియోలు మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆన్ మై వ్యూ.